మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక అక్కడ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి ఎంపీపీ అధ్యక్షుడి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అసలు మండల అధ్యక్షుడి ఎన్నికపై టీడీపీ, వైసీపీలు ఎందుకంత పంతానికి పోతున్నాయి? పరిటాల, తోపుదుర్తి కుటుంబాలకు మండల అధ్యక్ష పదవి అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తయారైంది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ ఎప్పుడూ రాజకీయాలు ఎంతో ఆసక్తిని రేపుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని చోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం సాగితే రాప్తాడులో మాత్రం దశాబ్దాలుగా పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. టీడీపీ నుంచి పరిటాల సునీత ఓటమి ఎరుగని నేతగా కొనసాగుతున్నారు. 2009, 2014, 2024 ఎన్నికల్లో పరిటాల సునీత 3 సార్లు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవడంతో రాప్తాడులో తోపుదుర్తి బ్రదర్స్ ఒక రేంజ్లో చక్రం తిప్పారు. జగన్ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు వాళ్ళు ఎలా చెప్తే అలా జరిగింది రాప్తాడులో. కానీ 2024 ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోయినప్పటికీ రాప్తాడులో ఓటమిని ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. ఎందుకంటే అంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే మీసం తీసేస్తా అని ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే ఓటమి తర్వాత ఆయన మీసం దాచుకుని మాట మార్చడంతో జనాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు రాప్తాడు పాలిటిక్స్ సైలెంట్ అయినప్పటికీ రామగిరి మండలాధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా తలెత్తిన వివాదం కాస్త అనేక మలుపులు తిరుగుతూ ఇప్పటికీ టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. రామగిరి ఎంపీపీ మరణించడంతో ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. దీంతో గత మార్చి 27, 28న ఎన్నికలు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సందర్భంగా ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు కొంతమంది వైసీపీ నాయకులు రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ రోజు టీడీపీ నాయకులు రెచ్చగొట్టి తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. వైసీపీ శ్రేణులు తమ వాహనాల్లో మారణాయుధాలు పెట్టుకుని వచ్చారంటూ వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఆ రోజు నుంచి రామగిరి మండలాధ్యక్షుడి ఎన్నిక విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రామగిరి మండల ఎంపీటీసీలను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ ఆరోపించగా వారిని క్యాంపులకు తరలించామంటూ వైసీపీ వీడియో రిలీజ్ చేసింది. వారిని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లిలో ఒక ఫామ్ హౌస్ లో ఉంచి సరిగ్గా ఎంపీపీ ఎన్నిక రోజు రామగిరి మండల కార్యాలయానికి తీసుకురావాలని వైసీపీ ప్లాన్ చేసింది. అయితే వైసీపీ ఎంపీటీసీలు టైం దాటిపోయాక రావడంతో వారిని వెనక్కి పంపించారు పోలీసులు. ఆ క్రమంలో ఎంపీటీసీలను వెంటబెట్టుకుని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వెనక్కి తిరిగి వెళ్లే సమయంలో పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం కేంద్రంగా ఓ హైడ్రామా నడిచింది. వైసీపీ ఎంపీటీసీల్లో ఒక మహిళా ఎంపీటీసీ టీడీపీ పంచన చేరడంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోపోద్రిక్తుడై తమ మహిళా ఎంపీటీసీని కిడ్నాప్ చేశారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఇక అప్పటినుంచి పోలీసులు వర్సెస్ ప్రకాష్ రెడ్డిగా సీన్ మారిపోయింది. ప్రకాష్ రెడ్డిపై వరుస కేసులు నమోదవుతూ ఉండడంతో కొన్ని రోజులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టు కొన్ని సడలింపులు ఇవ్వడంతో తిరిగి అనంతపురం జిల్లాలో అడుగుపెట్టారు. మరోసారి రామగిరి మండలాధ్యక్షుడి ఎన్నిక త్వరలో ఉండే అవకాశం ఉండడంతో రాజకీయం తిరిగి వేడెక్కింది. ఈ టైంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రామగిరి మండలాధ్యక్ష పీఠాన్ని టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో మహిళా అభ్యర్థి కోసం 2 పార్టీలు పాకులాడుతున్నాయి. 3 వైసీపీకి చెందిన ఎంపీటీసీలు టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పేరూరు 1 ఎంపీటీసీ కరెన్నా, పేరూరు 2 ఎంపీటీసీ భారతి, మాదాపురం ఎంపీటీసీ సంపత్ టీడీపీ కండువా కప్పుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఒకరోజు గడవక ముందే పేరూరు 2 ఎంపీటీసీ భారతి వైసీపీ గూటికి చేరి ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకు బలవంతంగా టీడీపీ కండువా కప్పారని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలోనే ఉంటానని చెప్పి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రెడ్డి ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించడం ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ రేపు మండలాధ్యక్ష ఎన్నిక జరగనుండడంతో రాప్తాడు పాలిటిక్స్ లో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తి రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.